ఉదయకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథం 57వ కీర్తన మనం చదువుకున్న వాక్యంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. ఈ ఆపదలు నీ శరణుజొచ్చి ఉన్న నీ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దోషంలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణం సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకొను. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడని. నా అడుగులను చిక్కించుకొనుటకే వారు అలయొడ్డరి, ఆ ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ప్రభునందు ప్రియులారా, ఈ కీర్తన అంతట్లో కూడా ముఖ్యంగా మనం ఆకాశము కంటే ఉన్నతముగా, అత్యున్నతమైన మరి మహత్యము గలవాడుగా లేదా మహోన్నతుడుగా మరి దేవుణ్ణి కనబరుచుకోమని కీర్తనకారుడు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము 57వ కీర్తన మొదటి వచనం చదువుతున్నప్పుడు నీ రెక్కల నీడను అన్నాడు. నీ రెక్కల నీడను అన్నప్పుడు సో ఆయన హస్తము క్రింద, లేకపోతే ఆయనే మన పైన ఉన్నట్లుగా, ఆయన క్రింద మనం ఉన్నట్లుగా, సో ఇటువంటి అనుభవాన్ని కోరుకుంటున్నాడు. 5వ వచనంలో చూస్తున్నాము, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుబరుచుకోను. తర్వాత 11లో కూడా చూస్తున్నాము, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకోను అనే మాట చూస్తున్నాం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఈ వచనాలన్నిటిలో కూడా ఎత్తుగా ప్రభువుని కనపడమని కోరుకుంటున్నాడు. ఈ ఉదయం మనం కూడా దేవుడు ఎంత ఉన్నతమైన వాడు అనే తలంపు మనము ధ్యానం చేస్తున్నప్పుడు, సో బైబిల్లో మొట్టమొదట దేవుడు అబ్రహాముకు సర్వోన్నతుడుగానే ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 14వ అధ్యాయం చూడండి, 18వ వచనం నుంచి. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఏల్ ఎలియోన్ అనే అర్థం. సర్వోన్నతుడు అంటే ఆయన మహోన్నతుడు, ఆకాశము కంటే మరి ఎత్తైన వాడుగా కనుపరుచుకోమని చెప్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు. 91వ కీర్తన మొదటి వచనంలో కూడా రాయబడింది, మహోన్నతుడైన దేవుడు అనే మాట చూస్తున్నాం. మహోన్నతుడైన దేవుణ్ణి మనం ఎరుగుదుమా? సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం ఎరుగుదుమా? ఆకాశము కంటే ఎత్తైన కృప అంటే ఏంటో మనకు అర్థమైందా అనేది ఈ ఉదయకాలం మనం ఆలోచన చేద్దాం. అబ్రహాముకు కనబడిన సర్వోన్నతుడైన దేవుడు, లేదా అబ్రహాముకు తెలియబడిన సర్వోన్నతమైన దేవుడు అనే నామము అనే మాట చూస్తున్నాం. మరి మనం నిర్గమాకాండం 6వ అధ్యాయంలో 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అని చెప్పి. యెహోవా అంటే కృపేనా? సర్వోన్నతుడు అంటే కృపేనా అని అంటే
రెండిటికి అర్థం కృపే. కారణం ఏంటంటే ఐగుప్తులో ఉండే ఇశ్రాయేలీలను తీసుకొని వచ్చింది కృపే. ఇశ్రాయేలీల పితరులైన అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు అనుభవించింది కూడా కృపే. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీలను తీసుకొచ్చిన కృప గురించి ఇక్కడ రాశాడు చూడండి. వచనం 13 చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై 15:13. నిర్గమకాండం 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకు పోతివి. కాబట్టి వాళ్ళు కృపచేతనే బయటకు వచ్చారు. అప్పుడు ఆయన పేరేంటంటే యెహోవా. ఎందుకంటే కృపచేత వారు బయటకు వచ్చినప్పుడు వారిని ఆయన 16వ వచనం బాహుబలము చేత, చూడండి 13వ అధ్యాయంలో 3వ వచనంలో బాహుబలము చేత, 6వ అధ్యాయంలో బలమైన హస్తము అనే మాట ఉంచండి. బలమైన హస్తము అనే మాట మొదటి వచనంలో, తర్వాత 6వ వచనంలో బలమైన హస్తము లేదా బాహు అనే మాట ఉంది కదా. తర్వాత చెయ్యి అనే మాట ఉంది చూడండి 8. సో చెయ్యి, బాహు, హస్తమే యోధ్ అనమాట. యెహోవాలో ఉన్న యోధ్. యెహోవా అనే నామం సో కృపను మనకు తెలియచేస్తుంది. ఎందుకంటే అక్కడ వినియోగించబడింది దేవుని యొక్క శక్తే. కాబట్టి అది గ్రేస్ కవెనెంట్, లేకపోతే అది గ్రేస్ అని మనం చూస్తున్నాం అన్నమాట. మరి అబ్రహాముకు కనిపించిన సర్వోన్నతుడైన నామము అనే దానికి దీనికి వ్యత్యాసం ఉందా అంటే ఎస్ ఉంది. సర్వోన్నతుడు అనే కృపకి యెహోవా అనే కృపకు ఉన్న వ్యత్యాసం ఏంటి? ఉదయకాలం మనం ఆలోచన చేస్తున్నప్పుడు సర్వోన్నతుడు అనే కృప అది ధర్మశాస్త్రము రాకముందున్న కృప అని మనం తెలుసుకోవాలి. మన వాస్తవంగా August 15న 1 డే కాన్ఫరెన్స్ ఉంది. ఆ రోజు ప్రభు కృపతో మనం ఈ సత్యాన్ని మనం తప్పకుండా ప్రభు దగ్గర నుంచి మరింత విశదపరిచి విపులంగా పొందుకుందాం. అయితే ప్రభు మనకి మొన్న సోమవారం రాత్రే ఈ తలంపులను అనుగ్రహించాడు. ఇక్కడ అబ్రహాము అనుభవించిన కృపకి, ఇశ్రాయేలీలు విమోచించబడినప్పుడు అనుభవించిన కృపకి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తున్నప్పుడు, సో ఇక్కడ కృప నిర్గమకాండంలో మనం చూస్తున్నప్పుడు యెహోవా అనే నామం మనం చూస్తున్నాం. అక్కడ కృప దగ్గర సర్వోన్నతుడు అనే నామం చూస్తాం. కృపాసత్యములు అనే పదం మొట్టమొదటి బైబిల్ ఎక్కడుంది? యెషయా గ్రంథంలో కృపా సత్యములు ఒకదాని కూడా ముద్దు పెట్టుకున్నాను. హెసద్ వే ఎమెత్ అండ్ హెసెద్ ఒకే వర్డ్ గా ఎక్కడుంది బైబిల్లో? ఫస్ట్ టైం కృపాసత్యం. ఆదికాండం 24:27 ఒకసారి చదవండి. 24:27 ఆదికాండం 24:27. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఎస్, ఇక్కడ చూడండి, అబ్రహాముకు దేవుడు చూపిన కృపాసత్యం. కృపాసత్యం అంటే ఎవరి పేరు? అది ఒక పేరే. కృపాసత్యం అంటే అది ఒక ఆయన పేరే. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. కాబట్టి కృపాసత్యము అనంటే యేసుక్రీస్తు కదా. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు చూపించిన కృప లేదా అబ్రహాముకు కనిపించిన సర్వోన్నతుడైన దేవుడు అనే నామం మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇక్కడ గ్రేస్ అని మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో
ఈ గ్రేస్ దగ్గర సర్వోన్నతుడిగా దేవుడు కనుపరుచుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అందుకనే మనం ఈ కీర్తనల గ్రంథంలో మనం చదివిన 57వ కీర్తనలో కృప గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే 3వ వచనంలో, నన్ను మృంగగోరు వారు దోషణలు పలికినప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపునని ఉంది. సో మనం దీన్ని ఎలాగా అనుకుందామంటే, మనకు దోషణలు వస్తున్నప్పుడే దేవుడు సర్వోన్నతుడైన వానిగా కనిపిస్తున్నాడు అనే మాట చూస్తాం. ప్రశాంత్ ఉన్నాడన్నా? అనే మాకు దేవుడు సర్వోన్నతుడికి కనపడుతున్నాడు, కానీ నువ్వు పెట్టుకున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ వల్ల మొక్క కనపడుతుంది, ఒక్కసారి నువ్వు మిస్ అయిపోతుంది. అది చెప్దామని పిలిచాను. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమన్నాడంటే దేవుణ్ణి సర్వోన్నతుడిగా కనపడమన్నాడు. సో సర్వోన్నతుడిగా దేవుడు కనిపించే కృప ఏంటంటే, దోషణలు బలుగుతున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును అని చెప్పాడు. అంటే దోషణలు బలుగుతున్నప్పుడు మనకు దేవుడు ఎలా కనిపిస్తాడంటే సర్వోన్నతుడైన వానిగా కనిపించే అనుభవం ఉంది. నిన్నగాక మొన్న మనం ఏమన్నాం, శ్రమను అనుభవించినప్పుడు పరిశుద్ధాత్మ మన మీద నిలుస్తాడు అనే మాట చదువుకున్నాం కదా. పేతురు రాసిన మొదటి పత్రికలో ఏం చదువుకున్నాం? 4వ అధ్యాయం 14లో, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైనప్పుడు మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి దేవుని ఆత్మ మన మీద నిలబడే అనుభవం ఉందన్నమాట. ఎప్పుడు మన శ్రమ పాలైనప్పుడు, నిందపాలైనప్పుడు. అలాగే దోషణలు మన మీదకి వస్తున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపునంటే ఇది ఏ గ్రేస్? అబ్రహాముకు దేవుడు చూపిన కృప. ఆ కృపలో దేవుడు ఎలా కనిపించాడు? సర్వోన్నతుడు అనే మాట. సర్వోన్నతుడు అంటే ఇంకా అంతకంటే ఉన్నతమైన వాడు లేడు అని అర్థం. సర్వోన్నతుడు కదండి, మహోన్నతుడు. అందుకని యెషయా గ్రంథం 6:1 అన్నాడు, అత్యున్నతమైన అన్నాడు, అతి ఉన్నత కదా. అంటే అంతకంటే ఉన్నతమైన వాడు లేడు అన్నట్లుగా కనిపిస్తున్నాడు. అందుకనే మీకు గుర్తుందా, నేను ధర్మశాస్త్రానికి ముందున్న కృపకు ఒక పేరు పెట్టాను. లేకపోతే ఆ కృపను మనం ఏమైనా అర్థం చేసుకోవాలో చెప్పుకున్నాం ట్రూ గ్రేస్ అనా? ట్రూ గ్రేస్. ఓకే, ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కృపకు కూడా గ్రేసే, ట్రూ గ్రేసే. గ్రేస్ అంటే ట్రూ గ్రేసే, సూడో గ్రేస్ గ్రేస్ కాదు. అయితే దీనికి ఒక పేరు పెట్టుకున్నాం, మీకు గుర్తు అంటే సోమవారం చెప్పుకున్నాం, కానీ మరి 2-3 రోజులు ఎక్కువైపోయింది. అమ్మా పిలుపు. ధర్మశాస్త్రానికి ముందున్న కృప పేరు పిలుపు అని చెప్పుకున్నాం. ధర్మశాస్త్రానికి ముందున్న కృప పేరు పిలుపు. ఈ పిలుపులో లేకపోతే ఈ కృపలో దేవుడు సర్వోన్నతుడుగా మనం అర్థం చేసుకుంటాం. సర్వోన్నతుడు అంటే అర్థమైందంటే ఇంకా ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ అన్నట్లు ఉంటుంది అన్నమాట. సో ఆ ప్రత్యక్షత కలిగిన వారు తప్ప మిగిలిన వాళ్ళు అభ్యంతర పడతారు ఖచ్చితంగా. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను, ధర్మశాస్త్రం తర్వాత కృపే. ఎందుకంటే కృప అంటే ఎప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తే. కానీ యెహోవా అనే నామానికి, సర్వోన్నతుడు అనే నామానికి వ్యత్యాసం ఉంది. అబ్రహాముకు కనిపించిన దేవుడు, ఇశ్రాయేలీయులను విమోచించిన దేవుడు సేమ్. కానీ మనము ఇశ్రాయేలీయులను ఆ తర్వాత మనము ధర్మశాస్త్రం క్రిందకి వెళ్ళటం చూస్తాం. నిన్న శామ్యుయల్ పీటర్ జాయిన్ అయ్యలేదు, మీటింగ్ లో ఉన్నాడనా? శామ్యుయల్ వచ్చాడా? రాలేదండి. ఈరోజు చాలా మంది అసలు పిలిస్తే కూడా పలకట్లేదు. అంటే మేబీ మీరు అందరు రాత్రి అంతా ప్రయాణం చేసి లేదా ప్రార్థన చేసి అలసిపోయినట్టున్నారు. ప్రార్థనకి పలకట్లేదు, పాటకి పలకలేదు, వాక్యం చదవటానికి పలకలేదు చాలా మంది. రైట్, దేవుని స్తోత్రం. శామ్యుయల్ పీటర్ నిన్న క్వశ్చన్ అడిగాడు అనమాట. మరి ఆయన రాలేదు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా చెప్పను, తర్వాత చెప్తానండి. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీలు ఫస్ట్ ఐగుప్తులోంచి విమోచించబడిన తర్వాత కూడా వాళ్ళు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోయారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనం తర్వాత వాళ్ళు సేనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం కిందకి వెళ్ళారు. అందుకనే కొంతమంది కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు యెహోవా అనేది గ్రేస్ కవనెంట్ నేమా లేదా ఓల్డ్ కవనెంట్ నేమా? అది
ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఫెయిత్ ఆర్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు లా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనగా ఇశ్రాయేలీలకు ప్రత్యక్షమైన నామము అన్నమాట. యెహోవా అంటే ఇశ్రాయేలు ప్రత్యక్షమైన నామం. ఇప్పుడు ఇశ్రాయేల్ అనే ప్రజ మరి మనం చూస్తే గ్రేస్ని ఎక్స్పీరియన్స్ చేశారు, లాని ఎక్స్పీరియన్స్ చేశారు. మీరు ఒకసారి సంఖ్యాకాండం 11:1 చదవండి. వాళ్ళు సణిగినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు సణిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదవాలి, స్పీడ్ గా చదవాలి. సంఖ్య 11:1 డిస్ప్లే చూసి జను- చదవాలి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని అసలు వాస్తవంగా సణుక్కున్నప్పుడు నిర్గమకాండంలో ఏం చేశాడు ఆయన? వారు సణుక్కున్నప్పుడల్లా అద్భుతాలు చేశాడు. సణుక్కున్నప్పుడు మారాను మాధుర్యంగా చేశాడు, బండ్లోంచి నీళ్లు రప్పించాడు, ఆకాశం నుండి ఆహారం కురిపి. అక్కడేమో గ్రేస్ ని ఎక్స్పీరియన్స్ చేశారు, అదే ఇశ్రాయేలీలు ఇక్కడేమో లాని ఎక్స్పీరియన్స్ చేశారు. అందుకని మనం యెహోవా అనే నామం దగ్గర, ఇశ్రాయేలీలు అనే వారి దగ్గర మనము ప్యూర్ గా గ్రేస్ ని కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు కంపేర్ ఇట్ విత్ ద లా. మనం దాన్ని ధర్మశాస్త్రంతో కంపేర్ చేసి అర్థం చేసుకోవాలి కృపని. కానీ అబ్రహాం టైంకి వస్తే దేవుని యొక్క కృప అది ధర్మశాస్త్రంతో కంపేర్ చేయకుండా ఉండే కృప. ఆ కృపలో ఆయన పేరు యెహోవా కాదు, ఆయన పేరు సర్వోన్నతుడు. ఈ కీర్తనకారుడు కోరుకుంటుంది ఏంటంటే ఆకాశం కంటే ఎత్తైన కృప కావాలి నాకు. ఆకాశం కంటే ఎత్తైన కృప అంటే ఏంటి? అది అబ్రహాము అనుభవించిన కృప. ఆదికాండం 24లో అబ్రహాముకు దేవుడు కనపరిచిన కృపా సత్యం. ఇప్పుడు నేను చెప్తాను, మీరందరూ గ్రేస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? కదండి, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు లేదా? సో మీ ద్వారా గ్రేస్ తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చు. అయితే మీ ద్వారా గ్రేస్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా 100% మీరు షూరిటీ ఇవ్వగలరా నా ద్వారా గ్రేస్ అంటే ఏంటో ఖచ్చితంగా సరిగ్గా అర్థమవుతుందని? సో అదే ఇక్కడ ఇశ్రాయేలీల ద్వారా కృప తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అబ్రహాము ద్వారా కృప తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? అబ్రహాం అనుభవించిన కృప ఏంటి, ఇశ్రాయేలీలు అనుభవించిన కృప ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ మినిస్ట్రీ ఏంటో ఎవరైనా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఓ రోజు జూమ్కి వస్తారు, ఓ రోజు మానేస్తారు, ఓ రోజు వీడియో ఆన్ చేసుకుంటారు, ఓ రోజు ఆన్ చేసుకోరు, ఓ రోజు మీరు శ్రద్ధగా పాట పాడతారు, ఒక రోజు మీరు పిలిచినా పలకరు అనుకోండి. సో అప్పుడు మినిస్ట్రీ గురించి మీ ద్వారా ఏమర్థమైంది? సో అట్లా కాకుండా మీరు రెగ్యులర్ గా ఉండేవాళ్ళు అనుకోండి, నేను ఇందాక చెప్పినవి ఏమి మీలో లేవనుకోండి, మీ ద్వారా మినిస్టర్ అంటే బోత్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద మినిస్ట్రీ, కానీ మీ ద్వారా దాన్ని తెలుసుకోవాలన్నప్పుడు ఎలా తెలియబడుతుంది? సేమ్ అలాగే యెహోవా అనే ఇశ్రాయేలీలు అనుభవించిన కృప, ఏల్ ఎల్యోన్ సర్వోన్నతుడు అనే అబ్రహాము ఎక్స్పీరియన్స్ చేసిన గ్రేస్, ఈ రెండింటిని మనం చూస్తున్నప్పుడు కీర్తనకారుడు ఏ గ్రేస్ కోరుకుంటున్నాడు? సర్వోన్నతుడుగా, అత్యున్నతుడుగా, మహోన్నతుడుగా, ఆకాశము కంటే ఎత్తైన కృప. 9వ కీర్తనలో 9వ వచనంలో అంటాడు, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నదాన్ని. అంటే ఇక్కడ ఈ గ్రేస్ లో దేవుణ్ణి ఆయన ఎలా చూస్తున్నాడంటే, మీరు అన్ని వచనాలు మీరు చదవండి, మహోన్నతుడు అన్నాడు 2వ వచనం. తర్వాత లాస్ట్ వచనంలో 11లో అత్యున్నతుడు అన్నాడు, చూసారా? తర్వాత 6లో కూడా 5లో కూడా అత్యున్నతుడు అన్నాడు. నెక్స్ట్ ఎత్తైన అన్నాడు 9వ వచనంలో. కాబట్టి ఎత్తు, అత్యున్నత, మహోన్నత, సర్వోన్నత, మనం చదివిన దగ్గర సర్వోన్నతుడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇది ఖచ్చితంగా అబ్రహాముకు దేవుడు చూపిన కృప. సో ఈ కృప మీ అందరికీ దేవుడు చూపును గాక. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఆరంభంలో గ్రేస్ని ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకోవాలంటే దాన్ని ధర్మశాస్త్రంతో కంపేర్ చేయాలి. కృప అలాగే అర్థమైంది. ధర్మశాస్త్రం ఉందంటే ఖచ్చితంగా ఏముందని అర్థం? పాప శరీరం ఉందని అర్థం, అందులో పాప నియమం ఉందని అర్థం. ఇందాక సత్యపాలన్న ప్రార్థన చేస్తూ
శరీరంలో పాపం లేదని ప్రార్థన చేశారు. అంటే నాకు తెలిసి ఆయన ప్రార్థన అవకాశం వస్తుంది అనుకోలేదు. తొందరగా ప్రార్థన ఇచ్చేటప్పటికి అలా చేసి ఉండొచ్చు, కానీ వాస్తవంగా శరీరంలో పాపం ఉంటది, ఎప్పటికైనా ఉంటది. కానీ విశ్వాసి పాప శరీరంలో లేడు అనే ఎక్స్పీరియన్స్కి రావాలి. అది మనం ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. ఇప్పుడు చూడండి, కృపను ధర్మశాస్త్రంతో కంపేర్ చేసినంత కాలం పాప శరీరం, పాప నియమం, శరీర కార్యాలు, ఈ లిస్ట్ ఉంటుంది, ఈ సబ్జెక్ట్ ఉంటుంది, ఈ సీక్వెన్స్ ఉంటుంది, ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కానీ అసలు కొంతకాలానికి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి కృప గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మరి మనం అబ్రహాం కృపను అనుభవించాడు అన్నప్పుడు ధర్మశాస్త్రం ఉందా? ఇస్సాకు అనుభవించాడు అన్నప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు కదా. అప్పుడు మనం కృపను దేంతో కంపేర్ చేస్తాం? అసలు దేంతోనూ కంపేర్ చేయం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. కంపేర్ చేసే నాలెడ్జ్కే ఎడిక్ట్ అవ్వద్దు. ఆ నాలెడ్జ్లో పెరిగి 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 కొంతకాలానికి కంపేర్ చేయకుండా గ్రేస్ని అర్థం చేసుకున్న నాలెడ్జ్ కూడా రావాలి. అర్థమైందండి? సో అది చాలా అవసరం అన్నమాట, చాలా అవసరం. ప్రభు మనకు అట్టి కృప దయచేయను కాదు. సో నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ ఈ కృప అర్థమవుతుంది కాదు. ఎందుకంటే మీకు ఫస్ట్ కృప అర్థమైంది, ధర్మశాస్త్రంతో కంపేర్ చేసే కృప మీకు అర్థమైంది. ఇప్పుడు పాప శరీరం అందు లేరు అనుకోండి, ధర్మశాస్త్రం అనే సబ్జెక్ట్ ఉంటుందా? ఉండదు. ఇక రోమపత్రిక 8:9 ఉన్నాడు, దేవుని ఆత్మ మీ అందు నివసించిన ఎడల మీరు ఆత్మీయందు ఉన్నారే గాని శరీరం అందు ఉన్నవారు కారు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఈ వచనాన్ని బట్టి శరీరం అందు లేరు అనే రెఫరెన్స్ లోకి వచ్చేస్తే నేను ఎలా అంటాను, అబ్రహాం శరీరంలో పాపం ఉందని తెలుసా? అబ్రహాం పాప శరీరం అనే ఎక్స్పీరియన్స్ చెందినవాడు కదా. ఎక్కడి నుంచైనా రెఫరెన్స్ నాకు చూపించండి. అబ్రహాము పాప శరీరం అనే ఎక్స్పీరియన్స్ చెందినవాడు. ఎవరిని ఎటువంటి క్వశ్చన్లు అడగండి, మతి పోద్ది. ఎందుకు పోద్ది అంటే అసలు ఇప్పటికి చాలా మందికి ధర్మశాస్త్రం కృప అనే కృపే అర్థం అవ్వలేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి అబ్రహాం పాప శరీరం ఉందని అడిగితే మతిపోతుంది. అందుకనే మతి లేని వాళ్ళు అని అనుకునే వాళ్ళకి ఎవరైనా మిమ్మల్ని అనుకుంటే మాత్రం ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభుని ఏమన్నారంటే, ఆయన ఇంటికి వచ్చి అనేక మంది స్వస్థత పొందుతున్నప్పుడు మార్క్స్ వార్తలో ఈయన మతి చెల్లించిన వాడు అన్నారంట. 3వ అధ్యాయంలో కూడా మీరు చదవండి, యేసు ప్రభుని ఏమన్నారంటే ఈయనకి దెయ్యం పట్టేసింది అన్నారంట, 22వ వచనం. కాబట్టి ప్రజలకు కొంతమందికి కృపా ధర్మశాస్త్రమే అర్థం కాలేదు. మీరు వెళ్ళి వాళ్ళని అబ్రహాంకి పాప శరీరం ఉందా అని అడగకూడదు. అబ్రహాంకి పాప శరీరం ఉందన్న సంగతి అబ్రహాంకి తెలియదు. శరీరంలో పాపం ఉందన్న సంగతి ఎవరికి తెలుస్తుంది అంటే ధర్మశాస్త్ర మూలమగు నీతిని వెతికిన వాళ్ళకి తెలుస్తుంది. అబ్రహాం వెతకడానికి అవకాశమే లేదని మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. కానీ వచనం కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా ప్రశ్నలు వస్తాయి, చాలా మంది మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే ఈ పరిచర్లో ఉన్నారు కదా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చెప్పినట్లుగా అబ్రహాం నుండి 435 సంవత్సరాల తర్వాత వచ్చిందనమాట ధర్మశాస్త్రం. అప్పటికి అబ్రహాం లేడు కాబట్టి అబ్రహాం ఉన్న టైంలో అబ్రహాంకి పాప శరీరం అంటే ఏంటి తెలియదు. అర్థమైందండి? అర్థమైంది? అర్థం అవ్వలేదు? దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైంది? ఓకే. జకర్యానా లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కపుల్స్ గా కూర్చున్నారు. కానీ ఈరోజు బ్రదర్స్ కూడా కపుల్స్ గా కూర్చున్నారు. అందరికి అర్థమైందా? అర్థం అవ్వలేదు? అర్థమైతే దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు యెహోవా అనే పేరుకి, సర్వోన్నతుడు అనే పేరుకి, రెండిట్లో గ్రేషియస్ నేమ్స్ ఏవి? 2 గ్రేషియస్ నేమ్స్. యెహోవా కూడా గ్రేషియస్ నేమే. ఎందుకంటే యెహోవా అనే పేరుతో ఆయన ఇశ్రాయేలును బయటకు తెచ్చాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి తెచ్చాడా? కృపను బట్టి తెచ్చాడా? కృపను బట్టే తెచ్చాడు. కానీ అప్పుడు కృప మనం ఆకాశం కంటే ఎత్తైన కృప అనే మాట అక్కడ లేదు. అత్యున్నతమైన దేవునిగా నీవు కనుపరుచుకునేది లేదు. సో
ఒక నాలెడ్జ్ కోసం మీరు అందరూ వెతకాలి. వెతకుడి మీకు దొరుకును అన్నాడు కదా. నాలెడ్జ్ ఏంటంటే కంపేర్ చేస్తేనే నేను అర్థం చేసుకోగలను అనే జ్ఞానం వద్దు. కంపేర్ చేయలేని దగ్గరికి రండి. ఎందుకంటే నేను ఒక ప్రశ్న అడిగిన, వేయండ్ల రాజ్యం తర్వాత ఏం జరిగిద్ది? వేయండ్ల రాజ్యం అయిపోయిన తర్వాత ధవళమైన సింహాసనపు తీర్పు జరిగినాక ఏం జరిగిద్ది అంటే, ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:28 వచ్చిన ఎప్పుడైనా మీరు చదివారు లేదు? ఒకసారి చదవండి అందరూ. కొరింథీ మొదటి పత్రిక 15:28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోపడును. ఈ మాట చూడండి, దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తం అంటే ఏంటి? దేవుడు సర్వంలో సర్వం అవుతాడు అంటే వెయ్యేండ్ల పరిపాలన అయిపోయినాక ఈ ధవళమైన సింహాసనపు తీర్పు జరిగాక నిత్యత్వంలో దేవుడు ఏమవుతాడు? సర్వంలో సర్వం అవుతాడు. ఇక కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ, మనము అనేది ఇక వేరువేరుగా ఉండదు. మొత్తం కంప్లీట్ గా సర్వంలో సర్వమగు దేవుడు. తీసేయండి, స్లైడ్ తీయండి. సర్వంలో సర్వమగు దేవుడు. ఈ మాట అర్థం చేసుకోండి. ఇది ఎటర్నిటీ అంటే నిత్యత్వం. సో నిత్యత్వంలో ఇంకెవరుంటారు? దేవుడే ఉంటాడు. సో అంటే ఎటర్నిటీయే ట్రూత్. సత్యమైనది ఏది? నిత్యమైనదే సత్యం. ఆ అండర్స్టాండింగ్లోకి మీరు రాగలరా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. సో ఫైనల్గా మనం చేరుకోవాల్సిన అండర్స్టాండింగ్ ఏది? చిన్నప్పుడు మనకు నేర్పించే విధానం పెద్ద అయ్యాక నేర్పించే విధానం చాలా తేడాగా ఉంటుంది. చిన్నప్పుడు నేర్పించేటప్పుడు గ్రేస్ అండ్ లా కంపారిజన్లో నేర్పిస్తున్నాడు. కానీ చివరికి వెళ్ళిపోతే నువ్వు లాతో గ్రేస్ని కంపేర్ చేయడానికి లా ఉండదు. దేవుడు సర్వంలో సర్వం అంటే ఎటర్నిటీలో ఓన్లీ గాడ్ ఈజ్ దేర్. హోలీ స్పిరిట్, కుమారుడు, సంఘము, యూదులు ఏముండదు. అంతా సర్వంలో సర్వం అయిపోతాడు. అంటే ఇంకా దేవుడు అక్కడే ఉంటాడు. దేవుడు అక్కడే ఉంటాడు అంటే మనం దేవునిలో ఉంటాం, దేవుడు మనలో ఉంటాడు, కుమారుడు దేవునిలో ఉంటాడు. మొత్తం అంతా కూడా 1 లాగా మొత్తం అదంతా సర్వంలో సర్వం అయిపోతాడు. అక్కడ దేవుని సంకల్పం అంతా ముగించబడుతుంది. అక్కడ నుంచి సర్వంలో సర్వం అవుతాడు. సో ఆ ఎటర్నిటీలోనికి మనం ఇప్పుడే రావాలి. నిత్యత్వంలోనికి మనం ఇప్పుడే రావాలి. నిత్యత్వంలో అపవాది ఎక్కడుంటాడు? నిత్యత్వంలో అపవాది ఎక్కడుంటాడు? వెయ్యేండ్ల రాజ్యంలో అపవాది ఎక్కడుంటాడు చెప్పండి? వెయ్యేండ్ల పరిపాలనలో అపవాది ఎక్కడుంటాడు? బంధింపబడతాడు. అపవాది ఎక్కడుంటాడు? నరకంలో ఉంటాడు. రాజ్యంలో బంధింపబడతాడు. నిత్యత్వంలో నరకంలో ఉంటాడు. వెరీ గుడ్. పాతాళంలో ఉండటం వేరు, అగ్నిగుండంలో ఉండటం వేరు కదా. పాతాళం వేరు, అగ్నిగుండం వేరు. పాతాళంలో ఉన్నవాడు మళ్ళీ వస్తాడా బయటికి? అపవాది పాతాళంలోకి వెళ్ళి మళ్ళీ వస్తాడా? బయలుపరచబడతాడా? బయలుపరచబడతాడా? బయటకు వస్తాడు. బయటకు వచ్చిన వాడు మళ్ళీ ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ప్రజలందరినీ మళ్ళీ పోగేసి యుద్ధం చేస్తాడు కదా. అంటే వాడు బయటకు వచ్చినా బుద్ధి మారదు. మళ్ళీ వాడిని దేవుడు అగ్నిగుండంలో వేస్తాడు. మళ్ళీ బయటకు వస్తాడా? అక్కడ ఎవరున్నారు? పాతాళములోనికి వెళ్లకుండా నేరుగా అగ్నిగుండానికి వెళ్ళిన ఇద్దరు ఉన్నారు. ఒకటి యాంటీ క్రైస్ట్, 2 ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త ఉన్నారు. అంటే ఇప్పుడు మనం నిత్యత్వంలోకి వెళ్ళిపోతే ఇప్పుడే మీరు నిత్యత్వంలోనికి రండి. నిత్యత్వం అనే దాన్ని మీరు అర్థం చేసుకోండి. అప్పుడు అపవాదిని మీరు అగ్నిగుండంలో వేసినట్టు ఉంటుంది వాడి జీవితం. సో అందుకని నిత్యత్వం అనే అండర్స్టాండింగ్ లో రావాలి. గ్రేస్ ని మనము లాతో కంపేర్ చేయటం వేరు, అబ్రహాము అనుభవించిన కృపలోకి రావటం వేరు. అక్కడికి వస్తే అపవాదికి అగ్ని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, అగ్నిగుండంలో అపవాదిని వేసినప్పుడు వాడికి ఎలా ఉంటుందో అలాగే వాడు మన పట్ల ఇప్పుడు ప్రవర్తిస్తాడు. మీరు నిత్యత్వాన్ని మీరు ఎప్పుడే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎటర్నిటీ అనే గ్రేస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకే, నిత్యత్వంలో కృప అనే సర్వోన్నతుడు అనే దేవుని ఎక్స్పీరియన్స్ చేయండి. వాడికి కాలిపోయినట్టుంటది. ఇప్పుడు కాలిపోయినట్టు ఉండేవాళ్ళు ఎవరైనా మన పట్ల ఎలా ఉంటారు? అలాగే ఉంటాడు అపవాది. అందుకనే రేపొద్దుట మాత్రం మీరు మీటింగ్ జాయిన్ అయినప్పుడు హోప్ నెంబర్
62, హోప్ నెంబర్ 15, హోప్ నెంబర్ 6 ఇలా కాకుండా రేపు మీరు జాయిన్ అయినప్పుడు ఇలా జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు దివ్య ఉందనుకోండి, దివ్య గ్రేస్ అని జాయిన్ అవ్వండి. ఇప్పుడు అలాగే బర్నవాస్ ఉన్నాడు అనుకోండి, బర్నవాస్ గ్రేస్ అండ్లా అని జాయిన్ అవ్వాలి. ఓకే, అలాగే మధు బ్రదర్ ఉన్నాడు, మధు గ్రేస్ అని జాయిన్ అవ్వాలి. మరొకరు గ్రేస్ అండ్లా. అంటే మీరు గ్రేస్ ని లాతో కంపేర్ చేసిన గ్రేస్ గా అర్థం చేసుకున్నారా, లా లేకుండా గ్రేస్ అనేది అర్థం చేసుకున్నారు? అట్లా జాయిన్ అవ్వండి వీలైతే. ఓకే, ఎలా జాయిన్ అవ్వాలో మాకు తెలియదండి అన్నవాళ్ళు మామూలుగానే జాయిన్ అవ్వండి. మరి ఏం చేద్దాం, దేవుడు మిమ్మల్ని అలా దీవించాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మీకు అర్థం అవటానికి ఒక్కొక్కరు అండర్స్టాండింగ్ ఒకలా ఉంటుంది. కానీ ఈ పాటికి మనం అందరం కూడా నర్సరీని విడిచిపెట్టి 10th క్లాస్కి వచ్చి కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. సో నర్సరీని వదలాలి. నిర్గమాకాండంలో కృప ఉంది, కానీ ఆది కాండంలో ఉన్న కృప వేరు. ఆది కాండంలో ఉన్న కృప అభ్యంతరకరంగా ఉంటుంది కొంతమందికి. ఎందుకు ఉంటుందంటే ఆది కాండంలో ఉన్న కృపలో అబ్రహాం దగ్గరికి వెళ్తే అది ధర్మశాస్త్రంతో కంపేర్ చేసేది కాదు. నేను జాన్ పాల్ హోల్ నైట్ ప్రేయర్ చేసేవా రాత్రి? అట్లేం లేదా కదా. ఆది కాండంలో కృప దగ్గర మీరు ఈ కీర్తనకారుడు కోరుకుంటున్న కృప అది ఏదంటే అత్యున్నతమైన వాడిగా. నిజం చెప్పండి, మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, డిసిషన్ ఎవరితో డిస్కస్ చేస్తారు? మీరు ఒక్కరే ఉన్నారు, డిసిషన్ నిర్ణయం మీరు ఒక్కరే. అంటే మళ్ళీ దేవుడు ఉన్నాడు నాతో అనొద్దే. మీరు ఒక్కరే ఉన్నారు, మీ నిర్ణయాన్ని ఎవరితో మీరు డిస్కస్ చేసి వెల్లడి చేస్తారు? గాలితో మాట్లాడతారేంటి? కొరింథీ 1:14 చెప్పినట్టు. చెప్పండి, ఉంటదా? ఎవరితో అయినా మీరు మాట్లాడి డిసిషన్ చెప్పేది ఉంటుందా? మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండదు. సేమ్ మీరు ఇక్కడికి రండి, ఆది కాండంలోకి వస్తే దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎక్కడ? ఆది కాండం 12వ అధ్యాయం. ఎక్కడి నుంచి? మెసొపొతామియాలో అండి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఆ రోజు మెసొపొతామియాలో అబ్రహాం ఒక్కడే ఉన్నాడా? ఆ రోజు ప్రపంచంలో అబ్రహాం ఒక్కడే ఉన్నాడా? ఎంతమంది ఉండి ఉంటారు? వాళ్ళని పిలిచాడా? మీకు ఇప్పుడు ధర్మశాస్త్ర కృప అనే మూడ్లో ఉంటారు కదా. మీరు ఏమనుకుంటారంటే పిలిచే ఉంటాడన్నా, వాళ్ళు రాలేదు కాబట్టి అబ్రహాం వచ్చాడు అంటారు. మీకు రిఫరెన్స్ చూపించండి నాకు. షో మీ ద రిఫరెన్స్. దేవుడు అందరినీ పిలిచాడు కానీ అబ్రహాం ఒక్కడే వచ్చాడు అని లేదు కదా. ఆది కాండం కానీ అపోస్తుల గారే లేడు కానీ 2 చోట్లే ఉంది బైబిల్లో ఈ ప్రస్తావన. ఈ ప్రస్తావన ఉన్న చోట ఏమనుందంటే దేవుడు అబ్రహామును పిలిచాడు అని ఉంది. మరి ఇప్పుడు నన్ను ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు, మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు, ఆ రోజు అంతమంది జనాన్ని ఎందుకు పిలవలేదని. దానికి మీరు ఎక్కడుండి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ధర్మశాస్త్రము కృప అనే ఆ నాలెడ్జ్ నుండి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు సరిగ్గా ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉందంటే ఏముంది? పాప శరీరం ఉంది. పాప శరీరం ఉందంటే ఖచ్చితంగాను పాపలోకములో ఉన్నట్లే ఉంటాం. కాబట్టి యుగ జ్ఞానం పనిచేస్తుంది, గ్రీసు దేశస్తుల జ్ఞానం పనిచేస్తుంది. కాబట్టి మనం జ్ఞానం వెతుకుతాం. కాబట్టి ఇవన్నీ మనకు వెర్రిగా కనబడతాయి. అదేంటంటే ఒక్కడనే పిలిస్తే ఎలాగా? ఇప్పుడు నేను ఇలా అంటాను, ఆ రోజు అబ్రహాం ఒక్కడనే పిలిచాడంటేనే మనకు మెంటలెక్కేసింది. ఎందుకంటే అంతమందిని వదిలేసి మెసొపొతామియాలో కాదు, ప్రపంచంలో అందరూ. ఒకసారి మీరు అబ్రహాం రోజు దగ్గర రండి. ఆ రోజు అబ్రహాము ప్రక్కన హనోక్ అని ఉన్నాడు అనుకోండి. హనోక్ అని వదిలి అబ్రహాంను పిలిచినందుకు ఎంత భవిష్యత్తు కోల్పోయాడు హనోక్ గారు. ఎందుకంటే అబ్రహాంలో నుండి ఇశ్రాయేలీలు వచ్చారు, ఇశ్రాయేలీలోంచి క్రీస్తు వచ్చాడు, క్రీస్తులోంచి అన్యజనులు వచ్చారు, తర్వాత అన్యజనుల సంఘం ద్వారా మళ్ళీ ఇశ్రాయేలీలు వచ్చారు. ఇంత భవిష్యత్తు కేవలం హనోక్ గారు ఎందుకు కోల్పోయారు? ఆయన పిలవలేదు, ఈయన పిలిచాడు కాబట్టి. అంటే ఒక్క మిస్డ్ కాల్ పడింది హనోక్ గారికి, కాకపోతే ఆయన ఫోన్ ఎత్తాడు అంట అనుకుందా. ఫోన్ మిస్డ్ కాల్ అనే లిస్ట్ ఏమైనా రాశాడా? కాల్ చేశాడండి, కానీ అది మిస్డ్ కాల్ అయింది. హనోక్ గారు ఎత్తలేదండి ఫోను. ఈరోజు నాకు కూడా 2 సార్లు చేశారు. ఎందుకంటే నేను 4:30కి వచ్చాను ఆడికి. వాడు కొంచెం నేను నిద్రపోయి ఉంటానని అనుకుని ఆయన 2 సార్లు ఫోన్ చేశాడు. నాకు చేసిన తర్వాత నా భార్యకి చేశాడు. అలాగే దేవుడు అబ్రహాం లాగా అందరికి ఫోన్ చేస్తే అందరికి మిస్డ్ కాల్ అని పడింది.
కానీ అబ్రహాం ఫోన్ ఎత్తి వచ్చాడా? అట్లా మీరు ఆలోచిస్తున్నారా? అట్లా మీరు ఆలోచిస్తారు ఎప్పుడంటే మన నాలెడ్జ్ మీరు తెలుసుకోండి. ఏదో మనకు అన్ని తెలిసినట్టు మాట్లాడద్దు, అన్నిటికీ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయొద్దు. గాడ్ ఈజ్ బియాండ్ అవర్ లిమిటేషన్స్. దేవుడు మన యొక్క పరిమితమైన జ్ఞానానికి మించినోడు. కాబట్టి అన్నిటికీ ఆన్సర్ చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారంటే తెలివైన వాడు అనుకునేవాడు చేస్తాడు. కానీ పౌలు గారే చెప్పారు, ఇప్పుడు కొంచెం మట్టుకు ఎరుగుదాము, అప్పుడు మనం పూర్తిగా ఎరుగుదాం. కానీ నాకు ఒకటైతే తెలుసు, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను అన్నట్టుగా నాకు ఇప్పుడు ఒకటైతే తెలుసు, దేవుడు మాత్రం మెస్సుపుతోమియాల అబ్రహామును పిలిచాడు. మహిమగల దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని ఎందుకు పిలిచాడని నన్ను అడగొద్దు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకుంటాను. అంత కంగారు మీకుంటే మీరు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పండి ఆన్సర్లు, కానీ అప్పుడు రేపు పొద్దుట ఆన్సర్లు అన్నీ రాంగ్ అని తెలుస్తాయి. కంగారు పడకండి, ఎందుకంటే మనము చెప్పే ఆన్సర్స్ అన్నీ కూడా సర్వోన్నతుడైన దేవుడు అనే కృపను అర్థం చేసుకుంటే మనం అట్లాగా ఆన్సర్ చేయం. ఈరోజు కంపేర్ చేసే నాలెడ్జ్ వేరు, కంపేర్ చేస్తే అర్థం చేసుకునేది వేరు. కానీ ఓన్లీ కంపేర్ చేయడానికి అవకాశం లేనప్పుడు అర్థం చేసుకునే నాలెడ్జ్ వేరు. ఆ నాలెడ్జ్ మీ అందరికీ కలగాలి. దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు, ఎందుకంటే ఇప్పుడు దేవుడు మనల్ని అక్కడే నడిపిస్తున్నాడు. ఆ తోటలోనే మనం అందరం సంచరిస్తున్నాం. సో 57వ కీర్తనలో కోరుకుంటున్న కృప అదే. 57వ కీర్తనలో కోరుకుంటున్న కృప ఏదంటే మనం చదువుతున్నాము, ఆ నీ ప్రభావం సర్వభూమి మీద కనబడుతుంది. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఆకాశము కంటే అత్యున్నతుడుగా కనిపించే కృపలో ప్రభావం భూమి మీద అంతటా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, అబ్రహాం ప్రభావం ఎక్కడుంది? ఇప్పుడు అబ్రహాము ప్రభావం ఎక్కడుంది? భూమి అంతటా ఉందండి. మొత్తం భూమి అంతటా ఉంది. అబ్రహాం ప్రభావం లేని ప్రాంతం చెప్పండి. అబ్రహాం అనే పేరు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉండరు. అయితే చాలా మంది ఏం చెప్తారంటే ప్రపంచంలో ఎక్కువ మంది పెట్టుకున్న పేరు అబ్రహాం అని చెప్తారు. ప్రపంచంలో ఈరోజు ఎక్కువ మంది పెట్టుకున్న పేరు అబ్రహామే. ముస్లిమ్స్ అబ్రహాంనే తలస్తారు, క్రైస్తవులు అబ్రహాంనే తలస్తారు, యూదులు అబ్రహాంనే తలస్తారు. కారణం ఏ కృప? కారణం ఏ కృప? అది ధర్మశాస్త్రంతో కంపేర్ చేసే కృప కాదన్న. కాబట్టి ఉదయకాలం అటువంటి కృప నాకు చూపించమని అందరం అడుగుదాము. ఎందుకంటే ఆ ప్రభావం భూమి అన్నంతటా కనపడుతుంది అని చెప్పాడు. ఆ ప్రభావం భూమి అన్నంతటా కనపడింది. సో ప్రభుకు స్తోత్రం. మళ్ళీ నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు సర్వోన్నతుడుగా ఆయన పైకి వెళ్ళిపోయే కొద్దీ ఆయన ప్రభావాన్ని మన భూమి అన్నంత, అందుకనే 8వ కీర్తన మొదటి వచనం అన్నాడు, ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడ, భూమి అన్నంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ వచనంలో మహిమా ప్రభావములతో కిరీటం ధరించుకున్న వానిగా మనం ఆయన చూస్తాం. అంటే ఎంత గ్లోరియస్ అపీరెన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే అంత లార్డ్స్ మెజెస్టీ, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంతే కదా? సర్వోన్నతుడు అంటే పక్కన వెంటనే ఉంటది సర్వశక్తి గలవాడు. ఏల్ ఎలియోన్ అండ్ ఎల్ షడ్డై, ఏల్ ఎలియోన్ అండ్ ఎల్ షడ్డై. 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది సుప్రీమే. ఇక ఈ నాలెడ్జ్ సుప్రీం. ఎందుకంటే నేను చెప్పే కదా, దేవుడు సర్వములో సర్వం అయిపోతాడు. అది ఎటర్నిటీ, నిత్యత్వంలో. అప్పుడు అపవాది అగ్నిగుండంలో పడిపోతాడు, వాడు కాలిపోతున్న ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళిపోతాడు, వాడి ఇక బయటికి రాడు, వాడికి విడుదల పొందడు. ఆ దేవుడు సర్వములో సర్వం అవుతాడు అనే ఆ విషయం ఏదైతే ఉందో అక్కడికి మనం రావాలి. అక్కడ మనము ధ్యానం చేయాలి వాక్యాన్ని. ఇంకెంతకాలం నిర్గమాకాండంలో ధ్యానించిన వాక్యం చాలు, ఆది కాండానికి రండి. ఇంకెలా చెప్తాను, 65 పుస్తకాల్లో ధ్యానించిన ధ్యానం ఆపి 66వ గ్రంథం, ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథంలోనికి రండి. సో అక్కడ మీరు ఏం చూస్తారు? ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్ల రాజ్యం వరకే చూస్తారా? నిత్యత్వం చూడరా? నిత్యత్వం చూస్తారు. అది క్రొత్త భూమి, అది క్రొత్త ఆకాశం, అందులో సముద్రమే ఉండదు, అక్కడ నీతి మాత్రమే నివసిస్తుంది. అక్కడ దేవుడు సర్వంలో సర్వం. అక్కడికి వస్తే మీకు చాలా విచిత్రం. రక్తం మారుస్తున్నారు కదా ఇప్పుడు.
రక్తం మారుస్తున్నారు, గుండె మారుస్తున్నారు. కానీ నేనేమంటానంటే అసలు నిత్యత్వంలో బ్రతికేవాడు బ్రెయిన్ తెచ్చి 1000 రాజ్యంలో బ్రతుకుతున్నట్టు అనుకునేవాడు తలకాయలోకి మారిస్తే ఎట్లా ఉంటుంది? అంటే నేను అట్లా అనుకుంటానన్నమాట. ధర్మశాస్త్రానికి కృపని వ్యత్యాసం అర్థం చేసుకున్నవాడి బ్రెయిన్ తీసేసి ఓన్లీ గ్రేస్ వితౌట్ కంపేరింగ్ విత్ ద లా, అబ్రహాం కాలంలో ఉన్న కృప, ఆ మెథడ్తో ఈ వ్యక్తిలోకి దాన్ని ఆపరేషన్ చేస్తే ఈ వ్యక్తి నాలెడ్జ్ ఖచ్చితంగా ఇలా ఆలోచించేవాడు వెర్రివాడికి కనపడతాడు. కానీ ఆ బుర్రకాయ మాత్రం మనలోకి వచ్చితే మాత్రం అసలు మనం వెర్రవాళ్ళుగా కనిపించిన స్తోత్రం చెప్పొచ్చు. ఎందుకంటే నిత్యత్వమే నిత్యం ఉండేది. 1000 ఏండ్లు అంటే దానికి పరిమితి ఉంది, సంఘం అంటే దానికి పరిమితి ఉంది, శ్రమల కాలం అంటే దానికి పరిమితి ఉంది. కానీ నిత్యత్వానికి పరిమితి లేదు. అది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, అందులో సముద్రం ఉండదు, అందులో దేవుడు సర్వంలో సర్వం అవుతాడు. కాబట్టి అక్కడికి వచ్చి మనం గ్రేస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ గ్రేస్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇది మాట్లాడితే మనం అనుకుంటాం అదేంటండి, దేవుడే ముందుగానే పిలిచాడా, దేవుడే అబ్రహామునే పిలిచాడా, ఆ రోజు చాలా మందిని పిలవలేదా, ఎందుకు పిలవలేదు, ఇది అన్యాయం కాదా అని అంటే దేవుడు దాన్ని ఏమని చెప్పాడు? రోమాపత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఏమనుందంటే దేవునికి ఎదురు చెప్తున్నావు నువ్వు అని ఉందండి. 20 వచనం కదా. రాత్రి చాలా లేటుగా 12:30 ఆ సమయానికి స్పందించాడు. ఎవరు? నేను చెప్పిన వ్యక్తి స్పందించి అంటాడు, నాకు స్పష్టంగా తెలుసు నువ్వు క్యాల్వినిజం బోధిస్తున్నావు అంటున్నాడు. నేను వాస్తవంగా అది ఓపెన్ చేయలేదు, బ్లాక్ చేసేసాను అన్నమాట. అంటే ఇప్పుడు వివరణ వినేవాళ్ళకి అందరికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే సగం దీని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు మేత అర్థం కాదు, ఇప్పుడు వర్తమానం అర్థం కాదు. కానీ వరుసగా ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ప్రభువు దేవుడు క్రీస్తునందు ఏకంగా సమకూర్చాడు, ఆయనలో భద్రం చేశాడు, పిలిచాడు. ఇది ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక ఎలా ఉంటుంది ఇప్పుడు. కానీ విచిత్రం ఏంటంటే బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా యూట్యూబ్ చూడకుండా అయితే ఉండట్లేదు. ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఏం లేదు, అంత చెత్త అన్నప్పుడు దీన్ని అసలు చూడకుండా ఉంటే బాగుంటది. మళ్ళీ చూడటం ఎందుకు? ఆ యోధా నేనేనా, రాత్రి ఆ కోరాహు నేనేనా, ఇట్లా అనుకోవటం ఎందుకండి? ఆ యోధా నీవేనా, ఆ కోరాహు నీవేనా, ఇట్లాంటివన్నీ వద్దు. ఒకవేళ ఎవరైనా మీరు లెఫ్ట్ అయితే ఇప్పుడు జూమ్ లో నుంచి కాదు నేను అంటాం, ఈ పరిచయలో నుంచి పొరపాటును మళ్ళీ ఇందులోకి తొంగి చూడొద్దు. మీ మినిస్ట్రీ మీరు చేసేసుకోండి. లేదంటే నేను చెప్తున్న ప్రసంగాలు మీ గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉదయకాలం చాలా మంది జాయిన్ అయ్యారు కదా, ఎంతమందికి అన్నం పెడతామా అని మీ గురించి ఆలోచించుకుంటుంటే ఎంతమంది ఉంటారండి, వెళ్ళిపోరా. కాబట్టి మీరు అభిప్రాయపడతారు, నేను హీరోని అనుకుంటున్నారు మీరు, మీ గురించే నేను ఇక్కడ మాట్లాడతానని అనుకోవద్దు, అటువంటి అభిప్రాయం వద్దు. సో ఇప్పుడున్న వాళ్ళకి తప్ప, అది కూడా వాక్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి తప్ప, ఇది రోమపత్రిక 9వ అధ్యాయం వివరణ అర్థం కాదు. సో ఇది ఖచ్చితంగా ఇదేదో యజమాని పేరు పెడతారు. అంటే నేను యజములు చదువుకొని వాక్యం చెప్పాల్సినంత దౌర్భాగ్యం నాకు లేదని నేను నిన్నే చెప్పాను. ఎందుకంటే మనకంటూ ప్రభు ఖచ్చితంగా ప్రేమించి ప్రత్యక్షత ఇస్తాడు. ఏ కాలంలో మనకు కావాలో ప్రభు ఆ తలంపులు మనకి ఇస్తాడు. ఒకవేళ నేను ఇలా అడుగుతాను, ఒకవేళ వాక్యం వరకు ఏదో పుస్తకాల్లో చూసుకుంటాం, మరి కార్యాలు కదండి. ఇప్పుడు యోహాను 5:20లో ప్రభు నాకు చూపించిన కార్యాలే అన్నాడు. 8వ అధ్యాయంలో ప్రభు నాకు చూపించిన సంగతులే అన్నాడు. సంగతులు పుస్తకాల్లో చెప్తాం, మరి కార్యాలు? మీరు హైదరాబాద్ రండి. మొన్న మా సహోదరుడు జగన్నాథపురంలో అడుగుతున్నాడు, హైదరాబాద్లో అంతమంది వస్తారన్న, మొత్తం మందిరం నిండిపోయింది అన్నాడు. ఇంకా చాలా మంది రాలేదు ఆ రోజు. వాస్తవంగా మీటింగ్ అయిపోయినాక ఆ పాస్టర్ గారు అడిగారు అనమాట, మనకు చర్చ్ ఇచ్చిన పాస్టర్ గారు ఏమడిగారు తెలుసా? మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎల్బీ నగర్ అయినా అని అడిగారు. ఒకరు సంగారెడ్డి నుంచి వచ్చారు, ఒకరు గచ్చిబౌలి నుంచి వచ్చారు, ఒకరు శంషాబాద్ నుంచి వచ్చారు అని వాళ్ళందరూ చెప్తే, మీరు ఎంతెంత దూరాల నుంచి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి అని ఆ పాస్టర్ గారు అడుగు. ఇప్పుడేముంది, రేపొద్దున ఆ చర్చ్ అంతా గ్రేస్ చర్చ్ గా మారిపోద్ది. అది ఇంకా విడ్డూరం అవుతుంది, అది ఇంకా ఆశ్చర్యం అవుతుంది. కాబట్టి ఈ కార్యాలు అద్భుతంగా ఉంటాయి అంతే. సంగతులు కాపీ కొట్టే వాళ్ళకి కార్యాలు కాపీ కొట్టలేరుగా. ఆయా కాలముల యందు సంగతులే కాదు, ఆయా కాలముల యందు యాకోబు
దేవుని కార్యాలు తెలుసుకుంటాడని సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. అందుకనే బిలాముకైనా బుద్ధి వచ్చింది, కానీ కొంతమందికి బుద్ధి రాకుండా ఇంకా శపిస్తాను అన్నారు ఈ మినిస్ట్రీని. కానీ ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడంటే, మరి నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఆ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి మీరు చదువుకోండి. మనం సంగతులు కాపీ కొట్టగలం, కానీ కార్యాలు కాపీ కొట్టలేం. సంఖ్యాకాండం 23 అధ్యాయం 23లో చెప్పినట్లుగా దేవుని కార్యములు అవి నూతన పరచబడతానే ఉంటాయి. కార్యాలు నూతన పరచబడతానే ఉంటాయి. సో అది చాలా అద్భుతమైన సంగతి అన్నమాట. కాబట్టి మీరు ప్రభువుని ఒక జ్ఞానం అడగండి. ఏంటంటే, ప్రభువా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉన్న సంగతులను గ్రహించే జ్ఞానం నాకు దయచేయి. ఓకే, ఈ జ్ఞానం మనకు అవసరం. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఎలా కనపడతాడు? సర్వోన్నతుడుగా. అక్కడ అపవాది ఎలా ఉంటాడు? అగ్నిలో వేసినట్లుగా ఉంటాడు. కాబట్టి వాడిని చీకటి గల బిలంలో బంధించడం అనే పాతాళం వేరు, వాడిని అగ్నిగుండంలో వేయటం వేరు కదండి. కస్టడీ జైలు రెండు ఒకటేనండి? చెప్పండి, కస్టడీ జైలు ఒకటేనా? ఒకటి జడ్జిమెంట్కి ముందు ఉంటుంది, అది బిలము అన్నాడు పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో. అది చీకటి గల బిలం, 2వ అధ్యాయం 4. చీకటి గల బిలం వేరు, నిత్యాగ్నిగుండం వేరు కదండి. ఇప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టడీలో పెట్టినోడు ఏమంటాడు? నన్ను నేరస్తుడు అని అనొద్దు, నేను కేవలం నేరం మోపబడిన వాడినే, తేలేదైనా ఒకటి ఉందంటాడు. ఈడు ఎన్ని రోజులు చెప్పుకుంటాడు? ఇలా పాతాళంలో 1000 సంవత్సరాలు చెప్తాడు. నేనేమంటానంటే, వాడికి శిక్ష ఖరారు చేద్దాం. దేవుణ్ణి సర్వంలో సర్వంగా చూద్దాం. క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని చూద్దాం. సముద్రం లేని క్రొత్త సృష్టిని చూద్దాం. నీతి మాత్రమే నివసించే క్రొత్త లోకాన్ని చూద్దాం. అక్కడ దేవుడు సర్వోన్నతుడిగా ఉన్నాడు, అక్కడ అపవాది శిక్ష ఖరారైపోయినట్లు ఉన్నాడు. నేను ప్రశ్న అడిగిన, అపవాదిని పరిశుద్ధాత్ముడు తీర్పు తీర్చబడినట్లుగా మాట్లాడతాడా? తీర్పు జరగాలన్నట్లు మాట్లాడతాడా? తీర్పు తీర్చబడింది అన్నట్టుగానే. వాస్తవం వాడికి తీర్పు ఎప్పుడు జరుగుతుంది? అసలు పాతాళంలో వేయబడినప్పుడు తీర్పా, పాతాళం నుంచి బయటకు వచ్చిన తర్వాత తీర్పా? వాస్తవంగా అయితే ఎవరికైనా కస్టడీలో తీర్పా, జైలుకు ముందు తీర్పా? జైలుకి తీర్పు. జైలుకి వెళ్లే ముందే తీర్పు. కానీ యోహాను సువార్త 16వ అధ్యాయం మీరు చదివితే 11వ వచనంలో ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు అంటే వాడిని పరిశుద్ధాత్ముడు ముందు నుండి అగ్నిగుండంలో చూస్తున్నాడు. మీరు కూడా అలా చూచుదురుగా. చెప్పండి, ఒక గదిలో పెట్టి లైట్లన్నీ ఆపేసిన దగ్గర అపవాదిని బంధించడం వేరు, వాడిని తీసుకెళ్లి గ్యాస్ స్టవ్ మీద పెట్టి మంటెట్టడం వేరు. సో నేనేమంటానంటే, వాడిని అట్ల పెనం మీద ఉన్న అట్లాగా వేయటం వేరు, అట్ల పెనం తిప్పేయటం వేరు. వాటి పెనం తిప్పండి, అది మంటలో పడాలి అట్టు. కాబట్టి వాడిని ఖచ్చితంగా అగ్నిలో చూడాలంటే వాడికి తీర్పు తీర్చబడింది అనేటట్లు మీరు కృపను అర్థం చేసుకోవాలి. సో అపవాదికి తీర్పు తీర్చబడింది అనే కృప ఆదికాండంలో దొరికింది మీకు. ఇది కొంచెం డెప్త్ గా ఉండొచ్చు, కానీ మీకు ఆడియో మళ్ళీ వస్తుంది. మళ్ళీ అనండి, నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమైంది. ఒకవేళ మీరు ఎవరైనా అర్థం చేసుకోగలుగుతున్నారంటే ఖచ్చితంగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే బికాస్ యు ఆర్ బిలోవ్డ్, అంతే. ఈ సంగతి నీకు అర్థమవుతుందంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని. సో 57వ కీర్తన మీరు అర్థం చేసుకోండి. దిస్ గ్రేస్ ఈజ్ నాట్ కంపేరింగ్ గ్రేస్. ఇది అసలు కంపేర్ చేసే కృప కాదు, ఇది ప్యూర్ గ్రేస్. అంటే దాన్ని ధర్మశాస్త్రంతో కంపేర్ చేసే కృప. ఆ కృప నాకు కావాలి అని కీర్తనకారుడు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే, ఈ కీర్తనలో మనం చూస్తున్నాము, ఆపదలు అనేవి నా చుట్టూ ఉన్నాయన్నాడు. సో ఆపదలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా ఎక్కువైన కృపను అడగాలి. ఎక్కువైన కృప ఉందా లేదా? ఆ పదం ఉందా లేదా? యాకోబు పత్రికలో ఏముందండి? దేవుడు ఎక్కువ కృపనిచ్చాడు కదా, ఎక్కువైన కృప. 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. కాదు గాని 6వ వచనం, క్షమించండి, 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చాడు. సో ఎక్కువ కృప అనే మాటను మనం అండర్లైన్ చేసుకుంటాం.
ఎవరైనా మీ మినిస్ట్రీ పేరు ఏంటంటే ఇలా కూడా చెప్పండి, మా మినిస్ట్రీ పేరు ఇప్పుడే మేము ఈ మధ్యలో మళ్ళీ మేము ఆలోచన చేసి వేసాం పెయింట్, ఎక్కువ కృపా మినిస్ట్రీ అని చెప్పండి. సో ఇంతకుముందు కృపా ధర్మశాస్త్రం, కానీ ఇప్పుడు ఎక్కువ కృపా మినిస్ట్రీ అన్నమాట. అంటే అర్థమైందంటే ఇప్పుడు దేవుడు మనం సర్వోన్నతుడిగా చూస్తాం. సర్వోన్నతుడు అంటే అర్థమైందంటే ఆయన డిసిషన్ ఇక ఫైనల్, ఆయన ఏదంటే అదే ఫైనల్. అబ్రహాంని పిలిచాడు, సో అబ్రహాం పిలువబడ్డాడు. సో ప్రభు మనల్ని కూడా పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. సో లోకరీతిని ఆయన చాలా మందిని పిలవలేదు, జ్ఞానులను పిలవలేదు, గనులను పిలవలేదు, గొప్ప వంశపు వారిని వాళ్ళని ఎందుకు పిలవలేదు అనే దానికి మన ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఆ క్వశ్చన్ అడిగేది లోకం, లోకం అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది శరీరం అందు ఉన్నవారు. కానీ మనం శరీరం అందు లేము అనే ఎక్స్పీరియన్స్ లో లోకమంది కూడా లేము. ఒకవేళ లేదన్నా పట్టుకొని నన్ను అడుగుతున్నారంటే అప్పుడు మనం చెప్పాలి, గాడ్ ఈజ్ బియాండ్ అవర్ నాలెడ్జ్. దేవుడు మన యొక్క జ్ఞానానికి మించిన వాడు. ఇప్పుడు మనం కొంచెం మట్టుకు ఎరుగుదాం, కానీ అప్పుడు సమస్య ఉంది. కానీ కాదనలేని సత్యం ఏంది, మెసొపొతామియాలో ఎంతమంది ఉంటారు ఆ రోజు? ప్రపంచం ఎంత, ఎన్ని కోట్ల జనాభాలో దేవుడు ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిలోంచి భూలోక వంశాలు ఆశీర్వదించాడు. ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిలోంచి దేవుడు తన ప్రణాళికను చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము మాత్రమే ఎందుకు? అబ్రహాం వాళ్ళ నానేమన్నా దేవుడికి తెలుసా? అబ్రహాం తాతల కాడి నుంచి ఏమైనా భక్తుల వాళ్ళు? మనం ఆలోచించకూడదు. అంటే మనం ఆలోచించకూడదు అంటే వేరుగా ఆలోచించకూడదు. వేరుగా ఆలోచించకుండా ప్రభుకు స్తోత్రం తల వంచి ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఏమి తెలిసి పరదేశినైనా నా యందు నీవు లక్ష్యం ఉంచావని ఆనాడు ఆమె తల వంచినట్లుగా ఈరోజు కూడా అంతే. వాస్తవంగా మనం మా తాత మా నాన్నని బతుకుతాం, కానీ మీ తాతని బట్టి మీ నాన్న బట్టి కాదు. వాస్తవంగా నిన్ను పేరు పెట్టి పిలిచాడు ఆయన. ఆయన నిన్ను ఎరిగిన వాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. సో ఈ తరంలో నన్నే ఎందుకు కోరుకున్నాడు, మా ఇంట్లో నన్ను ఎందుకు కోరుకున్నాడు, మా ప్రాంతంలో నన్ను ఎందుకు కోరుకున్నాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. అంతే. మనకు అర్థమయ్యేదల్లా ఏంటంటే ఆయన మనలను పిలిచినప్పుడు ఈ కృప సర్వోన్నతుడైన దేవుడు అనే నామానికి చెందిన కృప. ఈ కృప ఆకాశము కంటే ఎత్తైన కృప. ఇది మేఘమండలం మీద వ్యాపించిన సత్యం అనే మాట మాత్రమే మనకు అర్థమైంది. ఫైనల్ గా ఈ కీర్తన ఎంతమందికి నేను ఉదయం చెప్పినప్పుడు అర్థమైందో మీరందరూ కూడా ఏం పొందుకొని ఉంటారో తెలుసా? 7వ వచనం, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేది. నిజంగా దేవుని జ్ఞానం మీకు అర్థమైతే మీకున్న ఆపదల్లో మీ హృదయం నిబ్బరంగా మారిపోతుంది. అందుకనే ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనమందరం కూడా ఆకాశం కంటే ఎత్తైన కృపను అర్థం చేసుకుంటే ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా దానిపైన ఆయన రెక్కలు ఉన్నాయి, ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాము అనేది అర్థం చేసుకుంటాం. అప్పుడు మన హృదయం చాలా నిబ్బరంగా ఉంటుంది. నిబ్బరమైన హృదయం గల వారి మాటలు ఎలా ఉంటాయి? నిదానంగా ఉంటాయి. నిదానించాలి. మాట్లాడడానికి వేగిరి పడొద్దు. విర్రవేగుచున్న దుష్టత్వంతో దయచేసి మాట్లాడొద్దు. ఎందుకంటే మీకు తెలుసా, జీవమరణాలు నాలుక వశం. సో మనం ఏం మాట్లాడుతున్నా, మనం ఏం లాక్ చేస్తున్నాం మనకు తెలియదు, ఏం అన్లాక్ చేస్తున్నాం మనకు తెలియదు. సో అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఎవడైనాను తన హృదయాన్ని మోసపరుచుకుంటున్నాడేమో 26వ వచనం, నోటికి కళ్ళెం పెట్టుకోకండి. అందుకనే హృదయం నిబ్బరంగా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆపదలు మనకు వచ్చినప్పుడు వాడిగల కత్తి, వారి దంతములు శూలములు అంబులు అని చెప్పాడు కదా. సింహాల మధ్యలో నేనున్నాను, కోపోద్రేకుల మధ్యలో పండుకున్నాను, నన్ను మృంగగోరు వారు దోషణలు పలుకుతున్నారు అని చెప్పినప్పుడు, నా అడుగులు చిక్కించుకుగా వారు అలయొడ్డుతున్నారు అన్నప్పుడు, నా ప్రాణం కృంగుతుంది అన్నప్పుడు, హృదయం నిబ్బరంలోకి వెళ్ళిపోవాలంటే మనం ఇటువంటి దైవ జ్ఞానాన్ని ప్రభు దగ్గర పొందుకోవాలి. ప్రభు ఖచ్చితంగా అది మీకు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ కీర్తన బట్టి ప్రభుకు స్తోత్రం. ఇందులో ఒక మంచి మాట ఉంది, అది వాగ్దానంగా మీరు తీసుకోండి. అది ఏంటంటే వారు ద్రవ్యన గుంటలో వారే పడ్డారు. కాబట్టి ఇది ఎప్పటికీ జరిగిద్దండి. ఎప్పుడైనా గుంట తవ్వేటప్పుడు లోతు బాగా చూసుకొని తవ్వుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు తవ్విన గుంటలో మీరే పడతారు.
నేను మీకు చెప్పట్లేదు, శత్రువుకు చెప్తున్నాను. కాబట్టి గుంటలు తవ్వినప్పుడు యోసేపుకు సరిపోయిన దాన్ని చెక్ చేసుకోకూడదు. యోసేపును గుంటలు వేసేద్దాం అనుకునే వాళ్ళు సరిపోతుందా లేదని చెక్ చేసుకోవాలి. హామాను కూడా ఉరికమ్మం ఎవరికి సరిపోతుందో లేదని చెక్ చేశాడు? మొర్దుకాయకి. కానీ చెక్ చేయాల్సింది మొర్దుకాయకి కాదు, వాడికే చెక్ చేసుకోవాలి. కాబట్టి గుంట తవ్వినప్పుడు మరి యోధా, రూబేను, షిమ్యోను వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆజాను బాహుల్లో ఉంటారు. కాబట్టి పెద్ద గొయ్యి తవ్వుకుంటే రేపు పొద్దుట యోసేపుకి సరిపోతుందో లేదు కదా, వాళ్ళకి సరిపోయింది లేదని చెక్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా శత్రువు తీసిన గుంటలోకి శత్రువుని తీసుకెళ్తాడు. హామాను చేసింది ఎక్కడికి వచ్చింది? పండిత్ మీదకి వచ్చింది. సో అదే జరిగింది, ఇప్పుడు దాకా అదే జరిగింది, భవిష్యత్తులో అదే జరిగింది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి మాస్టర్ ప్లాన్ లో ప్రభు ముందు పనిచేయవు. దైవ ధ్యానం ముందు ఏ తంత్రం పనిచేయదు అనమాట. కాబట్టి మనం నమ్ముకున్న ప్రభు ఖచ్చితంగా మనకు త్వరగా న్యాయం తీరుస్తాడు. ఈ నిరీక్షణతో నిబ్రం కలిగి ఉండండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ కీర్తనలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరం. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నిత్యత్వములో సర్వములో సర్వమైన దేవుడు అనే అనుభవంలో కృప అంటే ఏంటో నాకు చెప్పు. అగ్నిగుండంలో అపవాది, చీకటి గల బెలంలో కాదు, అగ్నిగుండంలో అపవాది అనే దగ్గర కృప అంటే నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. సో ఎవరు అడిగినా నేను చెప్పలేనిది ఒకటి ఉంది, అది నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. సో నాకు అయితే మొత్తం తెలియదు, నీ దగ్గరికి వచ్చి నాకు తెలుసుకుంది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాక తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ఆయన దగ్గరికి వెళ్ళాక తెలుసుకుందాం. కానీ జీవాన్ని మాత్రం ఇప్పుడే పొందుదాం. జ్ఞానం అప్పుడు తెలుస్తుంది, జీవాన్ని అప్పుడు అన్ని తెలుసుకొని పొందుతున్నామా? టంగ్స్ మాట్లాడతాం, టంగ్స్ కి మనకి ఇంటర్ప్రిటేషన్ తెలుసా? కానీ మనం మాట్లాడతాం. సేమ్ అలాగే కొన్ని మన ఇతరులకు చెప్పలేం, కానీ దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను చాలాసార్లు స్వీట్స్ తింటాను, కానీ నాకు స్వీట్స్ గురించి తెలియదు అని తింటాం మానేయద్దు, తినండి. దాని గురించి ఎవరన్నా నాకు తెలియదు, స్వీట్స్ అంటే బాగా ఎదుగో బ్రదర్ అనూప్ గారికి ఇష్టం, ఆయన అడగండి, ఆయన పేర్లు అని చెప్తాడు. నాకు తెలియదు అని తింటాం మానేయద్దు. అలాగే ఈ గ్రేస్ కి ఎక్స్ప్లెనేషన్ లేదు, ఎక్స్ప్లెనేషన్ చెప్పినా అర్థం కాదు. వై ఓన్లీ అబ్రహాం, వై నాట్ సో మెనీ? ఎందుకు నోవాహ్ ఒక్కడే, నోవాహ్ కాకుండా ఎందుకు అందరు లేరు? ఇక మనకు తెలియదు, కానీ ఆ లైఫ్ను మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. సో దేవుడి తలంపులు మన కొరకై దీవించుగాక. ఆమె 57వ కీర్తన నుంచి ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ యొక్క అధ్యాయం నుంచి దేవుడు కీర్తనాకారుడు రచించినట్లుగా ఆయన్ని ఉన్నతుడిగా, మహోన్నతుడిగా, సర్వోన్నతుడిగా ఆయన్ని అనేక సందర్భాల్లో ఈ యొక్క కీర్తనలో రచించినట్లుగా ఈ రోజున మనం కూడా ఆయన్ని ఆదికాండంలో అబ్రహాం గారికి ప్రత్యక్షమైనటువంటి సర్వోన్నతుడు, సర్వశక్తుడైన దేవుడు అనే అనుభవం, అలాగే ఇశ్రాయేలుకి నిర్గమకాండంలో కనిపించినటువంటి యెహోవా అనే నామం అనే కృపగా ప్రత్యక్షమైనటువంటి ఆ రెండిట్లకు ఉన్నటువంటి వ్యత్యాసం ప్రభు మనతో మాట్లాడారు. అయితే నిత్యత్వంలో ఉన్నటువంటి సర్వంలో సర్వమైనటువంటి దేవుడు అనే అనుభవాన్ని మనం, ఆ కృపను మనం అర్థం చేసుకుంటే ఆ స్థాయిలోకి, అంటే దైవత్వం అనేది అది మనం ఇప్పుడు కొంచెం మట్టుగే తెలుసుకున్నాం, అది ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దైవత్వం ఎందుకని అబ్రహాము అంతమందిలో నుంచి ఒక్కడనే ఎందుకు పిలిచాడు అనేది దాన్ని మనం ప్రశ్నించడానికి కాదు, కానీ దేవుని యొక్క తత్వం మనకి అర్థమయ్యే క్రమంలో ఆ ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వం మనకి జవాబులు ఇస్తాడు. అయితే ఇప్పుడు కొంచెం మట్టుగే తెలుసుకున్న దాన్ని బట్టి మనకి అబ్రహాం గారు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రేస్ ఎంత ఉన్నతమైందో, సర్వోన్నతుడిగా, సర్వశక్తిగా ప్రత్యక్షమైనటువంటి ఆ అనుభవంలోనే మనం దేవుణ్ణి తెలుసుకుంటే మనకు కలిగే ప్రయోజనాన్ని కూడా ప్రభువు నేర్పించారు. అందుని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఈ సాయంత్రం తణుకులో జరిగే బైబిల్ స్టడీ వరకు, రేపటి దినం జరిగే ప్రార్థనా కూడిక, రేపు సాయంత్రం జరిగే ప్రత్యేకమైన మరి బైబిల్ తరగతి వరకు ప్రార్థన చేయాలని, వీలు కలిగిన వారందరూ పాలు పంపులు పొందాలని తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఎవరైనా ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు సమయాన్ని వినియోగించుకొని ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. అంత ఎక్కువ మంది రేపు రావడానికి ప్రయత్నం చేయండి, మనం అందరం కలిసి
ప్రార్థన చేద్దాం. మరి మంగళగిరి నుండి ప్రదీప్ అన్న కుటుంబం, అలాగే గుడివాడ నుంచి ఆనంద్ అన్న కుటుంబం శని ఆదివారాలు జగన్నాథపురంలో ఉండటానికి వస్తున్నాం, ప్రార్థన కూడుకోవడం అని చెప్పారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా సిద్ధపడండి, మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆదివారం పరిచర్యలు ఉన్నవాళ్ళు, దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు రాలేదు కాబట్టి వారు దూరం నుండే ప్రార్థనలు ఏకీవించే అవకాశం ఉంటది. కాబట్టి మిగిలిన వాళ్ళు మాత్రం తప్పకుండా రండి. రాత్రి కోడికు ఉండాలన్న నియమం ఏం లేదు. మరి నెక్స్ట్ డే సండే కాబట్టి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, కానీ మనం ప్రార్థన చేయడానికి అందరం కూడుకోవాలి. ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే మనం కూడికి ముగింపు చేసుకుందాం. వందాలు చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి అయిన దేవ, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువైనా. దేవ, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభు దేవనైనా ఇటు రీతిగా తండ్రి ప్రభువైనా మాకు తండ్రి ప్రభు చురుకుని మెలుగునిచ్చారు. నూతన దినం నూతన జీవాకిట్టని మాకు దయచేసిన దేవానికి స్తోత్రములు తండ్రి. దేవ తండ్రినైనా ఆలస్యంగా తండ్రి ప్రభున చేరిన నాకు తండ్రి ప్రభు దేవనైనా మరింత వివరంగా తండ్రి ప్రభు దేవనైనా మీ యొక్క సర్వశక్తిని గురించి తండ్రి ప్రభువనైనా, మీ యొక్క తండ్రి ఉన్నతమైన స్థితి గురించి తండ్రి ప్రభు దేవనైనా, మీరు తండ్రి సర్వంలో తండ్రి ప్రభు ఏకంగా ఉన్నారు అన్న ఒక స్థితిలోకి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ యొక్క సేవకుడు ద్వారా తండ్రి ప్రభనైన దేవ, అభిషేకం కలిగిన దైవ సేవకుని ద్వారా తండ్రి ప్రభ దేవనైనా మరెన్నో మర్మం తెలియపరుస్తున్నారు తండ్రి ప్రభ దేవ. మీ యొక్క వాక్యముల ద్వారా, నీ యొక్క మాటల ద్వారా, జీవ పదార్థ వాక్యముల ద్వారా, మాటల ద్వారా తండ్రి ప్రభ మాకు ఇంకా ఆహారం పెడుతూ మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి ప్రభ దేవనైనా. తండ్రి మమ్మల్ని ఇంకను ఆత్మీయలోనే విశ్వాసం ఎదుటకు సహాయం చేయండి, నీ కృప చూపించండి నాయన. నీ సేవకుని తండ్రి ప్రభ మరింతగా తండ్రి ప్రభ దేవనైనా తనకి ఇచ్చిన జ్ఞానంతో తండ్రి ప్రభా దేవనైనా మరింతగా అనేకులను తండ్రి ప్రభా దేవనైనా నాయన నీ యొక్క రాజ్యంలోకి తండ్రి ప్రభా దేవ నీతోటి ఉండుటకు మాకు అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయమని తండ్రి ప్రభ మేము ఇంకనూ తండ్రి ప్రభా దేవనైనా మా పితరుల కాలంలో కాక తండ్రి ప్రభా దేవ నీతోటి నాయన నీతోటి సాహసంలోని నీతోటి ఏకీభావం ఉండేవారుగా ఉంటకు అటు రీతి ఆలోచనతో కృపతోటే తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ రీతి ఎన్నుకున్నామని తండ్రి ప్రభా మమ్మల్ని తెలుసుకుంటకు అటు జ్ఞానం మాకు కూడా నింపమని అడుగుచున్నాం తండ్రి. నీ కృప చూపించండి ప్రభునైనా. ఇంకనూ సరిగ్గా అర్థం కాలేకపోతే నీ మాటలను అర్థమయ్యే రీతిగా తండ్రి ప్రభానైనా బుద్ధి జ్ఞానం వివేకములు ధారాళంగా ఇస్తాను నువ్వు తండ్రి ప్రభా. అటు ధారాళంగా తండ్రి ప్రభనైనా సమస్తము మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ కొరకు ఎదురు చూస్తున్నాం, మీ కొరకు కనిపెట్టుచున్నాము తండ్రి ప్రభా దేవ. సర్వోన్నతుడైన దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా దేవనైనా. ప్రతి ఒక్క అవసరత ప్రతి ఒక్కటి కూడా తండ్రి ప్రభనైనా క్రీస్తు నామంలో అడగమని చెప్పారు తండ్రి ప్రభా. అడుగుచున్నాము ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభా మీరే మాకు సమస్తము విజయాన్ని ఇస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా దేవనైనా. అతి సమీపంగా మీరున్నారు తండ్రి ప్రభా, అతి త్వరలో మీరు వస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. అటు విశ్వాసంలో ఇంకా ఎదుటకు సహాయం చేయండి ప్రభా తండ్రినైనా. అనేక మంది జాయిన్ అవ్వటకు సహాయం చేయండి. ఈ యొక్క సత్యమైన తండ్రి ప్రభా దేవనైనా ఈ యొక్క పరిచయలో తండ్రి ప్రభా దేవనైనా తండ్రినైనా ఈ యొక్క పరిచయలో ఇంకా అనేక మంది వచ్చేటకు సహాయం చేయండి నాయన. నీ సేవకులు చేస్తున్న తండ్రి ప్రభా దేవ అనేక సంఘములతో కూడా మీరే మాట్లాడండి తండ్రి. ఉదయకాల సమయంలో కానీ తండ్రి ప్రభా దేవనైనా ఇటు రీతిగా కూడుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క సహోదరుని మీరు పేరు పెట్టి పిలిచారు తండ్రి ప్రభా. ఎందుకు పిలిచారంటే దానికి తండ్రినైనా రీజన్ లేదని చెప్పినారు తండ్రి ప్రభా దేవ. అందుబట్టి మీకు స్తోత్రం తండ్రి. అందుబట్టి మేము సంతోషిస్తున్నాము. మమ్మల్ని ఒక్కనే తండ్రి ప్రభా పిలిచినందుకు మీకు స్తోత్రం. ఇంకా అనేక మందిని పిలవండి ప్రభానంద దేవ. ప్రతి ఒక్కరు మీ శక్తిని నాయన మీలో ఉన్న సంతోషాన్ని మీలో రక్షణ ఆనందాన్ని చూచుటకు సహాయం చేయమని నీ కృప చూపించమని మీరు ఇచ్చిన ఆశీర్వాదములు మీరు చూపిస్తున్న ప్రతి ఒక్క తండ్రి ప్రభా దేవ స్థితిని కూడా అందరూ తండ్రి ప్రభా సంతోషంతో తండ్రి వ్యక్తపరిచేవారుగా నిత్య జీవంలోకి వారసులు ఒకటిగా మమ్మల్ని పిలుస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. అటు రీతిగా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా దేవనైనా తెలియపరిచే విధంగా అటు జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ కృప చూపించమని అడుగుచు తండ్రి. నీ యొక్క సేవకుని మరింకా 700 ఆత్మలతో తండ్రి ప్రభ నింపుతూ తండ్రి ప్రభ దేవనైనా సత్యమైన మార్గంలో శ్రేష్టమైన మాటలతో తండ్రి ప్రభ దేవనైనా మీ గురించి కనపరచుటకు మాకు సహాయం చేస్తూ అటు జ్ఞానంతో మమ్మల్ని నింపుతూ మీ గురించి తెలుసుకుంటకు సహాయం చేయమని క్రీస్తు నామముల యొక్క మనవులను అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్. రవీంద్ర గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. వందనాలండి అందరికి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.